హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. లడ్డూకి అయితే ఈరోజు ఫస్ట్ టైం శారీ అయితే కడుతున్నాను నేను. లడ్డూకి శారీ ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఈరోజు స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో లడ్డు వచ్చేసి బాహుబలి స్కిట్లో అయితే ఉన్నాడు. దానికోసం అనేసి ధోతి అయితే టైప్ చేసుకొని రమ్మనేసి అన్నారంట. ఇంక ఇక్కడే నేనైతే రాత్రి అంతా ప్రాక్టీస్ చేశాను యూట్యూబ్ చూసి నేను ప్రాక్టీస్ చేయడానికి ఒక 10 to 15 minutes అయితే పట్టింది నాకు. యూట్యూబ్ వల్ల ఎంత ఉపయోగం ఉందా అనేసి అనిపించింది అనమాట. నాకు తెలియని విషయాలు చాలా మంచిగా త్వరగా కూడా నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎలా ట్రాప్ చేస్తాను ఏంటిది అన్నది చూపించేస్తాను. ముందుగా అయితే నేను ఒక శారీ అయితే తీసుకున్నాను. ఇది సాఫ్ట్ బెనారస్ శారీ అనమాట. మనకి రాజు అనేసి అంటే ఎలా ఉండాలో తెలుసు కదండి. పట్టు వస్త్రాలు అయితే ధరిస్తాడు కదా. ఇంకొచ్చేసి ఇక్కడ నేను శారీ అయితే వేస్తున్నాను. ముందుగా ఈ శారీని లోపలికి రా, ఇలాగా ఈక్వల్గా ఉండాలి. ఇది ఈక్వల్గా ఉంది అనేసి అంటే మనకి టై చేయడానికి బాగుంటుంది. మళ్ళీ ఊడిపోకుండా ఉండాలి కదా స్కిట్లో, అందుకోసం అనేసి నేను గట్టిగా అయితే కడుతున్నాను. అనేది ఇలాగ 2 knots అయితే వేసాను. వేసిన తర్వాత ఇలా కింద నుంచి ఇలా ఉంటుంది కదా, ఇది తీసేసి ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఒక గోచిలాగా ఉంటుంది ఇక్కడ. తర్వాత వచ్చేసి చాలా ఈజీ అండి. నేను కూడా వస్తుందా రాదా అనేసి అనుకున్నాను, కానీ తర్వాత ఉన్నది ఇలాగ సైడ్ నుంచి ఇలా తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఇంకా మనం శారీకి ప్లేట్స్ ఎలా పెట్టుకుంటామో అలాగా విధంగా అయితే ప్లేట్స్ అన్ని ఇట్లాగా మనం చీరకు కుర్చీలు ఎలా పెట్టేసుకుంటామో అలా పెట్టుకున్న తర్వాత ఇలాగా కిందకి జారిపోకుండా ఉండటానికి హైట్ చూసుకొని మనం దీన్ని అయితే దోపేసుకోవాలి. ఇలా దోపుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది మళ్ళీ ఈ చెంగు వచ్చేసి ఈ విధంగా దోపుకోవాలి. మళ్ళీ చూసారా? మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఇది వచ్చేసి తిరుగు మళ్ళీ సేమ్ మనం చీర కుచ్చుళ్ళు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని దీన్ని మళ్ళీ నేను ఇక్కడ జారిపోకుండా ఉండటం కోసం అనేసి ఇలా గట్టిగా టై చేసేసాను. మళ్ళీ చెంగు తీసేసి ఇట్లా ఇట్లా వేసేసుకొని అంతే, సింపుల్ అయిపోయింది. చూసారా? కాళ్ళు ఇట్లా పైకి లేపు ఇట్లా అయిపోయింది దోతి. ఇప్పుడు నేను వచ్చేసి మేకప్ అయితే సెట్ చేస్తాను వీడికి. ఇక్కడ షేప్ కోసం వచ్చేసి నేను శారీ ఉంటుంది కదా, దీన్ని అయితే స్ట్రైట్నింగ్ అన్నది చేసేస్తున్నాను. మనకి చూడటానికి కొంచెం నీట్గా ఉండాలి కదా.
ఈ విధంగా ఒక షేప్ వచ్చేంత వరకు అయితే నేను స్ట్రైట్నింగ్ చేసేసుకున్నాను. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా చేసుకున్నాము అనేసి. అంటే ఫ్రంట్ తిరుగు, ఇటు కూడా అంతే, ఇలానే ఇట్లా చేసేసుకోవటమే. దీన్ని రాసి దాని మీద పౌడర్ అయితే రాసేసా. ఇప్పుడు బొట్టు పెట్టాలి కదా. బొట్టు వస్తుంది, బొట్టు బిల్ల పెడుతున్నారు. ముందు ఇక్కడ నేను అవుట్లైన్ అయితే వేసుకుంటున్నా. త్రిశూలమా? త్రిశూలం. ఎంత చెయ్యక కదలకు లడ్డు పోతుంది. చూడొకసారి. బొట్టు అయితే ఇలా సెట్ చేసేసాను. ఈ విధంగానే వేసుకుంటాడు కదా. నాజర్ క్యారెక్టర్ ఏంటో నాకు అంత ఐడియా లేదు, ఇంకా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నేను నిన్న ఫొటోస్ చూసేసి ఇంకా ఇలా అయితే పెట్టేస్తున్నా బొట్టు. ఇది వచ్చేసి సముద ఫంక్షన్ కోసం అనేసి చైన్ అయితే తీసుకున్నాను. ఆ రోజు ఉపయోగించేసాను. ఇంకా తర్వాత నేను చైన్ అయితే వేయలేదు. మళ్ళీ ఇది వచ్చేసి చోకరు. ఈ చోకర్ని అయితే ఇప్పుడు నేను చేతికి ఉపయోగించేస్తాను. ఫైనల్లీ లడ్డు అయితే వాడి స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్లో అయితే ఈ విధంగా రెడీ అయ్యారు. సిగ్గుపడిపోతున్నాడు. మేము కూడా బయలుదేరి అయితే ఇంక వెళ్ళాలి. ఫస్ట్ వీడిని అయితే డ్రాప్ చేసేసి తర్వాత ఇవి కమ్మలు కూడా ఉన్నాయి కదా, కమ్మలకి అయితే ఇలాగ పెట్టేశాను నేను. ఇంకా అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే పెట్టుకుంటా అన్నాడు. వీడికి హోల్స్ లేవు కదా, దీనికైతే దారం పెట్టేసి ఇలాగా ఇలాగ కమ్మలు అయితే పెట్టేశాను. రాత్రి అన్నీ సెట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ వేసి హడావిడిగా ఉంటుంది కదా అనేసి రాత్రి ఇవన్నీ సెట్ చేసి పెట్టేశాను. ఇంట్లోనే రావాలి. లడ్డు అయితే ఇలా రెడీ అయిపోయాడు అనమాట. మీకు ఒకసారి అయితే చూపించేస్తాను. మొత్తం వచ్చేసి లుక్ అయితే ఇది వీడిది. సరే ఇలాగా చేతిలో గ్లాస్ ఉంటుంది కదా, అదైతే ఇట్లా గ్లాస్ కూడా అన్నీ అప్పటికప్పుడు సెట్ అయిపోయినాయి అనమాట. ఇట్లా చెయ్యి ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకోవాలి. చెయ్యి ఎట్లాగా చెయ్యి ఇలాగా ఈ విధంగా అయితే గ్లాస్ చెయ్యి ఫోటో తీస్తా ఒకసారి. చెయ్యి ఇట్లా పెట్టి ఒకసారి, ఏం కాదు పెట్టి చెయ్యి తల పైకి. మేము కూడా ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే రెడీ అయ్యాను. నేను మా వారు మాత్రమే వెళ్తున్నాము.
వచ్చేటప్పుడు లడ్డూని కూడా పికప్ చేసుకొని వచ్చేస్తాను. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నా. పదా లేట్ ఉందా? రామర్ స్కూల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. మేము ఎంటర్ అయిన తర్వాత ఇలాగ పిల్లలే స్టాల్స్ అయితే పెట్టేసుకున్నారు. స్టాల్స్కి కూడా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మన ప్రోగ్రాంలో లేరో వాళ్ళైతే ఇలాగా స్టాల్స్ అయితే పెట్టుకోవాలి అనేసి అన్నారంట. పిల్లలు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసిన ఐటమ్స్ తోటి ఇలాగా స్టాల్స్ అయితే పెట్టేసుకున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ దీంట్లో అయితే పర్చేస్ చేసుకుంటారు అనేసి అయితే పెట్టారంట. థాట్ అయితే బాగుంది అనేసి అనిపించింది. బయట వాళ్ళు కాకుండా లోకల్ పిల్లలు ఇలా చేశారు అంటే వాళ్ళకు కూడా బిజినెస్ మైండ్ అన్నది వస్తుంది కదా, ఎలా చేయాలి ఏంటిది అనేసి తెలుస్తుంది అనేసి. లడ్డు ఒకవేళ స్కిట్లో లేకపోతే ఇదే చేసేవాడు. లడ్డుకి నేను మార్నింగ్ అయితే ధోతి కట్టి పంపించేసాను కదా. పిల్లలు నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేటప్పటికి ఒక బాబు కాలైతే వెళ్ళి దాంట్లో ధోతిలో పడిందంట. ధోతి మొత్తం ఊడిపోయింది. ఇంకా అంత హడావుడి జరుగుతుంది కదా, అక్కడ మ్యామ్స్ కూడా అయితే ఏం చేయలేదు. ఇంకా వాడైతే నాకు కాల్ చేశాడు, త్వరగా రండి మీరు అనేసి. నేను వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ చేంజ్ చేసేసుకున్నాడు వాడు. మళ్ళీ నేను వెళ్ళిన ఒక 20 మినిట్స్కి వీడి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ వీడిని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను నేను. ఇంకొద్దిగా లేట్ అవుతుందేమో అనేసి వాడు బాగా కంగారు పడ్డాడంట. నేను వెళ్ళంగానే ఇంకా ఏడుపు ముఖం అయితే పెట్టేశాడు వాడు. వెళ్ళిన వెంటనే వాడిని అయితే రెడీ చేసేసాను. ఫైనల్లీ వాడైతే ఇలాగా మంచిగా సెట్ అయిపోయాడు. మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే బాగా ఎక్కువగా ఉంది, అందుకోసం అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బాహుబలిలోనే కామెడీ స్కిట్ ఇది వచ్చేసి. పిల్లలు ఇలాంటివి చిన్న వయసు నుంచే చేస్తూ ఉన్నారు అనేసి అంటే వాళ్ళకు కూడా స్టేజ్ ఫియర్ అన్నది పోతూ ఉంటుంది కదండి. ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది కదా. కాబట్టి పిల్లల్ని ఇలాంటి వాటిల్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. వాళ్ళు చేసేది పెద్ద స్కిట్ అయినా కానీ చిన్న స్కిట్ అయినా కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా కానీ ఇలాగా పిల్లల్ని అన్నది ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను స్టేజ్ ఫియర్ పోవాలి అనేసి పిల్లల్ని అయితే నేను ఈ విధంగా దేంట్లో అయినా కానీ పార్టిసిపేట్ చేయమనేసి చెప్తూ ఉంటాను. స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఇట్లా ఐడియల్గా కూర్చున్నారు అనేసి అంటే వాళ్ళకు కూడా బయట ప్రపంచం ఎలా ఉంది ఏంటిది అనేసి తెలియదు కదండి. కాబట్టి ఏదైనా దాంట్లో పిల్లలు ఇలా యాక్టివ్గా ఉండాలి అనేసి నేను దేంట్లో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయమనేసి చెప్తూనే ఉంటాను. పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చిన్నపిల్లలు కదా, మనం చెప్పింది అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి ఇంకా పెద్ద అయిన తర్వాత ఎలా చేస్తారు ఏంటి అన్నది. మనం పెంచే విధానాన్ని పట్టే కదండి మన పిల్లలు కూడా ఉండేది. మనం మంచి మార్గంలో నడిపించాము అనేసి అంటే వాళ్ళు మంచి మార్గంలోనే నడుస్తారు. మనం ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తూ ఉంటామో పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలు ఉన్నారు అనేసి అంటే మనం కొద్దిగా గొడవలు ఆడుకోవటం కానీ తిట్టుకోవటం కానీ ఇలాంటివి లేకుండా ఉంటేనే పిల్లలు కూడా మంచి ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నారు అనేసి అర్థమవుతుంది. మెయిన్ మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటూ ఉంటారండి. కాబట్టి పిల్లల్ని వీలైనంత వరకు చెడు మార్గంలో నడిపించుకోకుండా ఉండటం మన వంతు. కాబట్టి మనమైతే ఈ విధంగానే చేయాలి అనేసి అనుకుంటున్నాను. నేనేమన్నా తప్పుగా పిల్లలకి మనం సొసైటీని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం ఒకటైతే గమనించుకోవాలండి. పిల్లలు ఏ మార్గంలో నడుస్తున్నారు అన్నది, వాళ్ళు నడిచేది మంచా చెడా అన్నది.